One shot. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ పై సినిమాటిక్ చేసింగ్. హైవే పై దొంగ పోలీస్ వేట. పోలీసులు నిందితుడికి మధ్య ఉత్కంఠభరిత చేస్. చివరికి కాళ్లపై బుల్లెట్ దూసుకెళ్లడంతో ముగిసిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ఎస్కేప్ డ్రామా. రెండు తెలుగు రాష్ట్రాల్లో 100కు పైగా కేసుల్లో నిందితుడిగా ఉన్న దొంగను పట్టుకునేందుకు నల్లగొండ పోలీసులు చేపట్టిన ఆపరేషన్ సినిమా సన్నివేశాలను తలపించింది. అసలు ఎగ్జిట్ నెంబర్ 12 దగ్గర ఏం జరిగింది? ఎవరి మోస్ట్ వాంటెడ్ నిందితుడు పోలీసులపై ఎలా దాడికి ప్రయత్నించాడు? పిన్ టు పిన్ చూద్దాం. హైదరాబాద్ ఓఆర్ఆర్ పై కాల్పుల కలకలానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆదిభట్ల పరిధిలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ పై కాల్పులు కలకలం రేపాయి. సినీ ఫక్కీలో ఎస్కేప్ అయ్యేందుకు ట్రై చేశాడు దొంగ. తప్పించుకు పారిపోతున్న దొంగ కాళ్లపైన షూట్ చేశారు పోలీసులు. ఎగ్జిట్ నెంబర్ 12 దగ్గర నల్లగొండ పోలీసులు అతన్ని షూట్ చేశారు. గాయపడ్డ దొంగను వనస్థలిపురం ఏరియా హాస్పిటల్ కు తరలించారు. గత కొంతకాలంగా దొంగ కోసం నల్లగొండ పోలీసులు గాలిస్తూనే ఉన్నారు. ఏపీ తెలంగాణలో పలు దోపిడీల్లో కీలక నిందితుడిగా ఉన్నాడు ఈ దొంగ. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో పలు దోపిడీ చోరీ కేసులో మోస్ట్ వాంటెడ్ గా ఉన్న భూషణి శ్రీకాంత్ ను పట్టుకునేందుకు నల్గొండ సిసిఎస్ పోలీసులు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు. 4 రోజులుగా అతని కదలికలపై నిఘా పెట్టిన పోలీసులు అతడు ప్రయాణిస్తున్న డీసీఎం వాహనాన్ని అడ్డగించారు. అయితే పోలీసులను చూసిన శ్రీకాంత్ తప్పించుకునేందుకు ప్రయత్నించడమే కాకుండా వారిపై దాడికి దిగినట్టు సమాచారం. దీంతో పరిస్థితి అదుపు తప్పుతూ ఉండడంతో పోలీసులు అతని కాళ్లపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో నిందితుడు గాయపడగా నల్గొండ సిసిఎస్ హెడ్ కానిస్టేబుల్ విష్ణువర్ధన్ గిరికి కూడా స్వల్ప గాయాలయ్యాయి. కాల్పుల అనంతరం గాయపడిన శ్రీకాంత్ ను వెంటనే అదుపులోకి తీసుకున్న పోలీసులు వనస్థలిపురంలోని ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు. ఆ తర్వాత అతన్ని నల్గొండకు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న అదనపు డీసీపీ భాస్కర్, క్లూస్ టీం సభ్యులు బుల్లెట్స్, రక్తపు మరకలు, నిందితుడి చెప్పులు, ఇతర ఆధారాలను సేకరించారు. నిందితుడు ప్రయాణించిన డీసీఎం వాహనంలో కత్తి కూడా లభించినట్టు సమాచారం. మరోవైపు డీసీఎం డ్రైవర్ ప్రస్తుతం నల్గొండ సిసిఎస్ పోలీసుల అదుపులో ఉండగా అతన్ని కూడా పోలీసులు విచారిస్తున్నారు. భూషణి శ్రీకాంత్ పై 2 తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 100కు పైగా చోరీ, దోపిడీ కేసులున్నాయి. గత కొంతకాలంగా నల్గొండ పోలీసులకు చుక్కలు చూపిస్తోన్న మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ఇతను. దొరికినట్టే దొరికి ఇట్టే మాయమైపోతున్న అమ్మిరాజ్ కోసం గతంలో పోస్టర్స్ వేసి మరీ పోలీసులు ప్రచారం చేశారు. ఆచూకీ తెలిపితే భారీ పారితోషికం కూడా ప్రకటించింది పోలీస్ డిపార్ట్మెంట్. 2007లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గుంటూరు జిల్లా నర్సాపూర్ టౌన్ కానిస్టేబుల్ హత్య కేసులోనూ అతడు A2 నిందితుడిగా ఉన్నాడు. ఇటీవల నల్గొండ జిల్లాలో జరిగిన ఒక చోరీ కేసులో లభించిన వేలి ముద్రల ఆధారంగా అతడి ఆచూకీ బయటపడడంతో ప్రత్యేక బృందాలు గాలింపు ప్రారంభించాయి. చివరకు హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ పై జరిగిన హై డ్రామా తరువాత అతన్ని అదుపులోకి తీసుకోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఘటనపై ఉన్నతాధికారులు పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగిస్తూ ఉండగా నిందితుడి నేర చరిత్రతో పాటు అతడి నెట్వర్క్ పై కూడా ఆరా తీస్తున్నారు. అసలేం జరిగింది? ఈ కాల్పుల ఘటనపై మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. హైదరాబాద్ రింగ్ రోడ్పై మంగళవారం అర్ధరాత్రి కాల్పులు కలకలం రేపాయి. నల్గొండకు సంబంధించిన ఒక నిందితుల్ని పట్టుకునే క్రమంలో పోలీసులు అతనిపై కాల్పులు జరిపినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం నిందితుడు శ్రీకాంత్ వనస్థలిపురంలోని ఏరియా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. అయితే అతను పట్టుకునే క్రమంలో ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ 12 దగ్గర కాల్పులు జరిపారు. ఈ సమయంలో నిందితుడు తప్పించుకునే ప్రయత్నం చేయడంతో పోలీసులు హెచ్చరిక అనంతరం కాల్పులు జరిపినట్లుగా సమాచారం. కాల్పుల్లో గాయపడిన నిందితుడిని ప్రస్తుతం వనస్థలిపురంలోని ఏరియా హాస్పిటల్కి తరలించారు. అతని ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇతడిపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పలు దోపిడీ చోరీ కేసులు ఉన్నట్లు తెలుస్తుంది. ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మరోవైపు ఘటనలో కానిస్టేబుల్ కూడా గాయపడ్డాడు. అతనికి ప్రస్తుతం చికిత్స అందించి పంపించి వేశారు. ప్రస్తుతం వనస్థలిపురం ఏరియా హాస్పిటల్లో చికిత్స పొందుతున్న నిందితుడిని కొద్దిసేపట్లో అంటే పోలీసులు నల్గొండ తరలించే అవకాశం ఉంది. కెమెరా పర్సన్ వెంకట్తో అనిల్, TV9 హైదరాబాద్.